మీకు ఈ అమ్మవారు ఈ భవిష్యవాణితో పాటు క్షుద్ర పూజలు ఏమైనా వచ్చా? చేతబడి లాంటివి చేయడారు ఇవన్నీ చేసిన ఉమ్, చేయలేదని అంటే చేతబడి చేసినారు. చేతబడి నేను చేయలే, బాగా చేసిన వాళ్ళను ఓకే, చేతబడి చేసిన వాళ్ళకి బాగా విరుగుడు. చేసిన. ఎట్లా అంటే వాళ్ళు చేసి ఇవన్నీ ముండ్లు గుచ్చుతున్నాయి, ముండ్లు ఇదవుతున్నాయి అని ఇది చేస్తే కూడా వాళ్ళని బాగా చేసిన. కొంతమంది కనకట్టు విద్య నేర్చుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ముండ్లు వీక్తాము అంటారు. ఆ ముండ్లు ఉండవు, ఏముండవు అవి. ఉహుం, వాళ్ళు ఒకరు చేసి కప్పలు ఉంటాయి కదా, ఉమ్, కప్పలకు కుచ్చి పెడతారు. ఆహా, బట్టలు ఉతికే బండ కింద, సాగలో బట్టలు ఉతికే బండ కింద పెడతారు. ఉమ్, అవి చీనించి చచ్చిపోతాయి. ఉమ్, ఆ చనిపోయే టైంలో వస్తారు నా దగ్గరికి. ఇంకొక నెల 15 రోజులు అయితే చేస్తారని వస్తే చెప్పేస్తాం. ఈ అదృష్టం ఉంటే బతారు, లేకపోతే లేదు. ఓకే, అంటే కప్ప గుచ్చితే మనిషి చనిపోతారు. చనిపోతారు. ఉన్నారు, ఉమ్, ఇప్పటికి ఉన్నాయి అవి చేతబడులు ఉన్నాయి ఇప్పటికి? చేస్తారు కదా, చేసేటోళ్ళు చేస్తుంటారు, చేసేటోళ్ళు ఉన్నారు. సో మీరు చేతబడి గురైన వాళ్ళు మీ దగ్గరకు వచ్చి విరుగుడు తీసుకుంటారు కదా, చేస్తారు కదా, బాగా చేస్తారు కదా. ఇంకా ఎలాంటి వ్యక్తులు వచ్చినారు మీ దగ్గరికి? రకరకాల మనుషులు వచ్చే ఉంటారు ఇప్పటిదాకా. సైకోలు బాగా వస్తారు. సైకోలు అయితే వస్తారంటే వాళ్ళు ఇప్పుడు నిన్న వచ్చిపోయింది ఒక ఆమె. ఎట్లుంటారు? ఆమె ఈడికి రాగానే లేడీ 80-85 ఉంటుంది. 16 ఏళ్ళ పిల్ల లెక్క దుంకులాడింది ఇక్కడ, పెద్ద లొల్లి పెట్టి. లోపట దెయ్యం ఉందంటారు. వీళ్ళకి వచ్చి ఇది చేస్తుంది. ఆమెకు దేవుడు లేడు, ఏం లేదు, ఆమె అట్లా అయిపోతుంది. మీరు చూసిన బాగా గుర్తుండిపోయిన సంఘటన ఏదైనా ఉందా? చేతబడి గురైన వాళ్ళు, దెయ్యం బట్టి వచ్చిన వాళ్ళు, లేక చేతబడి గురైన వాళ్ళు? చెప్తున్నా కదా, బాగా చేసిన అని చెప్తున్నా కదా. అంటే ఏదైనా బాగా గుర్తున్న సంఘటన, ఇంకా ఆశ్చర్యం కలిగించిన సంఘటన? ఆశ్చర్యం కలిగించిన సంఘటన అంటే నేను అప్పుడు చిన్నగా ఉన్నా, అంటే క్యాళ్ళనే ఉన్నా, మంచిగా ఉన్నా, పనులు చేసుకుంటా చదువుకుంటున్నా. నేను 69-68 అనుకుంటా. ఓకే. ఒక పేషెంట్ సిటీకి వెళ్ళి వచ్చింది, కోమట ఆమె. ఆమె కొన్ని రోజులు ఉండే మా ఇంట్లో. ప్రతిరోజు దేవుని దగ్గర తీర్థం పెట్టేది, ఆమెకి ఇది చేసేది. 41 days తీర్థం చేసినాక 41 days నాడు బాగా చేసి పంపించేసి మంచిగా అయింది. మళ్ళీ ఇంకొకటి ఇక్కడ కొంపల్లి బ్రిడ్జ్ ఉంది, అక్కడ గ్రేప్ గార్డెన్ ఉంది. గ్రేప్ గార్డెన్లో చేతబడి చేసారు బాణావతి. ఒక ఆమె లేడీ, ఆంధ్ర గుమాస్తా భార్య. ఆమె అసలు చూస్తే అందహీనంగా ఉంటుంది, మెల్లె కన్నుతోని ఏదో విధంగా ఉంటుంది. అయితే అక్కడ ఆయన మేడ్చల్ పోలీస్ స్టేషన్కు ఫోన్ చేసి ఎంతమంది చేసి పోలీసు వాళ్ళు వచ్చి మొత్తం వెతికిపోయినారు, తోట అంతా ఏం దొరకలేదు. అయితే అప్పుడు నేను మా ఫాదర్ చేతి కింద ఉన్నానమాట. మా ఫాదర్కు ధన్మాన్ ఎవరో చనిపోతే చావుకి వెళ్ళిపోయింది. అరే పలానా జాగాలకి వెళ్ళి ఇట్లా వస్తారా చూడు, ఏందో పొయ్యి అన్నాడు. నేనేమనుకున్నా పేషెంట్ ఏమో వస్తారేమో అని స్టెథోస్కోపు, బ్యాగ్ అన్ని పెట్టుకొని రెడీగా ఉన్నా. ఆయన వచ్చిండు, వచ్చి రాములు గారు లేరా అంటే లేరు, ఏం సంగతి అని అన్నా. అంటే ఇట్లా సంగతి వస్తా అన్నాడు. అంటే సరే అని నేను బ్యాగ్ తీసుకొని తయారవుతుంటే ఇవి ఎక్కడికి అన్నాడు. మీ దగ్గరికే కదా అంటే అవి కావు, మా భార్య ఇట్లా చేస్తుంది. అయితే పోయి చూస్తే అక్కడ నేను కూర్చున్నా, నా దోస్తులు ఫాలో అవుతున్నాను, ఎంబడి వచ్చారు 2-3. ఇంత పెద్ద రాయి కొంపల్లి బ్రిడ్జ్ దగ్గర, అక్కడి నుంచి ఆ తోటలోకి వచ్చి నా భుజం మీద తాకింది. అది ఎక్కడికి వెళ్ళి వచ్చింది అనేది మళ్ళీ నేను బయటకు వెళ్ళి దానికి నిశాన్ పెట్టుకున్నా. రాయికి నిశాన్ పెట్టి బయటికి వెళ్ళి నా ఇష్టం ఉన్నంత దూరం పడేసిన. మళ్ళీ 15 నిమిషాల తర్వాత మళ్ళీ వచ్చింది అది, ఆ రాయి. అప్పుడు నేను చూసుకున్నా ఏంది, ఏం సంగతి, ఇది ఎందుకు వచ్చింది అని. మళ్ళీ నిమ్మకాయ పచ్చలు పడ్డాయి. మరి నిమ్మకాయ పచ్చలు అయితే లేవు కదా అక్కడ అని అవి వచ్చినాయి. చూసుకొని ఆయన చూస్తే నీ భార్యను విలువ అని వచ్చి నన్ను మోటు మాటలు తిట్టుకుంటూనే వచ్చింది. నేనేమన్నా ఆడు బాధపడ్డాడు భర్త. నాన్న నువ్వేం బాధపడకు, బాగా అవుతుంది, ఆమె ఇది లేదు కాబట్టి తిడుతుంది, అందహీనంగా ఉంది అసలు చూస్తే. వచ్చింది తర్వాత చెప్పిన మా ఫాదర్ వచ్చి కూర్చున్నాడు. రాత్రి 11-12 అయింది నాకు అక్కడికి వెళ్ళి వచ్చేసరికి. ఏం సంగతి అంటే ఇట్లున్నది, ఇట్లా సంగతి అంటే మరి ఆడనే ఉండదు, వాళ్ళు భయపడతారు కదా అంటే పెట్టి వచ్చినా తగ్గిపోతాయి మెల్లమెల్లగా,
రోజు రమ్మనో తీర్థం పెట్టాలి ఇక్కడ అని చెప్పి డైలీ ఆయన తీసుకొని వచ్చేది భర్త పొద్దున ఆమెను తీసుకొని వస్తే అమ్మవారి దగ్గర పూజ చేసి తీర్థం పెట్టేది ఆమెకు. అది 7 రోజులలోనే 21 రోజు నేను వాయిదా పెట్టిన 7 రోజులలోనే కంట్రోల్ అయింది ఆమెకు. ఆయన ఇప్పటికి అక్కడ మేడ్చల్ ఉంటాడు, సత్యనారాయణ రాజు అని. సో మీకు అప్పుడు ఆమెకు చేతబడి చేసినారని అర్థమైపోయింది. నిమ్మకాయలు వేసిన వాళ్ళు ఎవరో ఎక్కడికెళ్ళో వచ్చినాయి అవి. ఓకే, వాళ్ళు ఉండొచ్చా? వేరే మనుషులు ఉండొచ్చు అక్కడ? ఎవరు లేరు. ఓకే, ఇప్పుడు నేను ఇట్లా ఇంట్లో కూర్చున్నానయ్యా, ఇట్లా ఇంట్లో కూర్చుంటే ఇట్లా నిలబడితే అక్కడికి వెళ్ళి వచ్చి పడ్డాయి. అవి ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి తెలియదు. కోసి నిమ్మకాయలు కోసి పిండుతాం కదా, అక్కడ అట్లా వచ్చి పడ్డాయి పచ్చలు ఎర్రగా. ఇప్పటి వరకు తెలియదు ఎక్కడ నుంచి వచ్చి. ఎక్కడ? సో మీరు అప్పుడు ఒక 18 years ఉంటారు ఆ ఏజ్ అప్పుడు, అంతేనా? ఇంకా లే బాబు, పెద్దగా ఉన్నా. 78 అన్నారు కదా. 53 అదే 63 78 అంటే 15 సంవత్సరాలే ఉన్నాయి. 15-16 సంవత్సరాలు ఉన్నా. నా నైట్ దాకా ఉన్నారు. భయం అనిపించలేదా మీకు? తిరిగేటోని అప్పుడు చాలా. అప్పటికే మీకు అంటే మీరు అప్పటికి డాక్టర్ కి సంబంధించిన కోర్స్ చేసినారా? అప్పుడు చేయలే, నేను ఇంకా చేయలే. మా ఫాదర్ చేతి కింద ఉంటుంటే 69 వరకు మా ఫాదర్ చేతి కిందనే ఉన్నా. ఆఫ్టర్ 69 నన్ను మెడిసిన్ చేయించాలని మా ఫాదర్ చేస్తే హోమియోలో జాయిన్ అయినా. అయితే మీ ఫాదర్ అప్పటికే హోమియోపతి డాక్టరా? ఆయుర్వేదిక్ డాక్టర్. మా గ్రాండ్ ఫాదర్ ఆయుర్వేదిక్ డాక్టర్, వాళ్ళ ఫాదర్ ఆయుర్వేదిక్ డాక్టర్. మా 4 fathers నుంచి ఆయుర్వేదిక్ డాక్టర్లు. ఆర్ఎంపీస్ అప్పుడు వాళ్ళు. చెట్ల కషాయాలు ఉన్నాయి చూడు, ఆమందస్తా సానే పీట అవన్నీ కుప్పేలు నూరి చేసి పెట్టేటోళ్ళం. సో మీ కింద ఎంతమంది మనుషులు పనిచేస్తారు ఎప్పుడు ఈ బోనాల పండుగ ఆషాఢ మాసంలో? ఎంతమంది అని ఎట్లా చెప్తామయ్యా, చాలా మంది ఉంటారు. చాలా మంది పనిచేస్తారు. చాలా మంది. ఆషాఢ మాసంలో సామాన్ పూజలు కూడా చేస్తారు కదా, సామాన్లన్నీ పూజలు, ఇరగోళాలు ఉంటాయి మీ దగ్గర? ఇరగోళాలు మా దగ్గర ఉంటాయి. పోతరాజు తాను ఉంటాయి. అమ్మవారి సామాన్లన్నీ పూజ చేస్తారు కదా ఆషాఢ మాసం చేస్తారు. అది. సో దాని తర్వాత మీరు మంచి చెడుకి కొంతమంది మీ దగ్గరకు వచ్చే వాళ్ళకి చూస్తుంటారా ఇంటి దగ్గర? తక్కువ. ఇప్పుడు తక్కువ చేసిన. అప్పుడు చూసేటోని అని చెప్తున్నాను కదా, అప్పుడు చూసేటోని. ఇప్పుడు స్పైనల్ కార్డ్ ఆపరేషన్ అయ్యి సారిగా చూసి కలెక్షన్ బాగా వస్తుండే అప్పుడు? లేదండి, కలెక్షన్ ఏం లేదు. నేను కలెక్షన్ గురించి ఏమి చేయాలి, ఎవరి ఇష్టం వాళ్ళు, అంతే. అది లేదు. సో వచ్చిన వాళ్ళకి మంచి చెడు చూస్తుంటారు. సపోజ్ వాళ్ళు ఇప్పటికి కూడా ఏమన్నా అయ్యిందని ప్రాణ భయం ఉంది మాకు అది అని అంటే కూడా చూసుకొని నాతో అయినంత మటుకు బాగా చేస్తారు. అప్పుడు ఎంత తీసుకుంటారు డబ్బులు? వాళ్ళు ఎంత ఇస్తే అంత. దయాలు పట్టినా వదిలిస్తారు? దయాలు పట్టినా వదిలిస్తాం. కాకపోతే దయాలు పట్టినా కానీ కొన్ని క్రియలు ఉంటాయి, కొన్ని మనము మోటుగా కూడా ప్రవర్తించాలి వాళ్ళ మీద. కొట్టడము చేయడము అవి అట్లాంటివి కూడా ఉంటాయి. చేసినా అని చెప్తున్నా కదా. సో దయాలు మిమ్మల్ని తిట్టడం కానీ వదిలించేటప్పుడు? తిట్టడమా, పట్టి పిసికేస్తాయి వాళ్ళు. అసలు చచ్చిపోతామా అన్నట్టు ఇదైతుంది. వాళ్ళు వెంబడి వచ్చిన వాళ్ళందరూ పట్టి గుంజేస్తుంటారు, నూకేస్తుంటారు. ఇప్పుడు లేరులే అట్లా. చాలా మంది చనిపోయిన తర్వాత నిజంగా ఎక్కువ మగవాళ్ళు దయాలుగా మారుతారా, ఆడవాళ్ళు దయాలుగా మారుతారా? అది అంటారు ఆడవాళ్ళు అని, కానీ ఆడవాళ్ళు మగవాళ్ళు అయితే అసలు చేయరు ఇది గారు. ఆడవాళ్ళ దాంట్లోనే ఎక్కువ వస్తుంది ఇది. చనిపోయిన మహిళలు ఎట్లా అంటే వాళ్ళ ఆశలు కోరికలు తీరక ముందే చనిపోతారు. అయితే వాళ్ళ ఆశ అనేది ఉంటది కదా, ఆ ఆశ అనేది ఆవహిస్తుంటది వీళ్ళకు. అంతేగాని ఆమె రియల్ గా దయ్యమై నీకు పట్టది. ఆ అనుమానం నీకు ఉంటుంది, దయ్యం అయ్యిందో ఏమో నాకు ఇట్లా చేస్తుంది అంటే. ఇప్పుడు నువ్వు పెట్టిన హింసలకు నువ్వు భయపడతావు. ఓకే, అది. సో అవి వచ్చి మనకి కర్మ అంటారు కదా, అదేనా? అది కర్మ నీకు తిరిగి వస్తుంది ఒక మనిషి మీదకి. అంతే, అట్లా వాళ్ళు అట్లా ప్రవర్తిస్తుంటారు. కానీ అంతేగాని వాళ్ళ భయము ఇది నన్ను కొట్టి చంపుతుందో ఏమో, ఏం చేస్తుందో ఏమో, నేను ఇట్లా బాధ పెట్టినా అట్లా బాధ పెట్టినందుకు అని అనుకుంటది. కానీ అదైతే రాదు. సో మీకు ఎప్పుడన్నా మీరు చాలా మంది పేషెంట్లు కానీ చాలా మంది